స్వామి వివేకానంద బెంగాలీ కుటుంబంలో కోల్కతాలో 12 జనవరి 1863 సంవత్సరంలో జన్మించారు. ఆ రోజు మకర సంక్రాంతి. వివేకానంద తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరి దేవి. వివేకానంద తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరారు. స్వామి వివేకానంద తన చిన్న వయసులోనే నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివారు. ఈయన చిన్న వయసులోనే ఇలా చదవడానికి గల కారణం వివేకానంద పేరాలోని మొదట మరియు చివరి లైన్లు చదివి మొత్తం పేరా అంతా అర్థం చేసేసుకుంటారు. అయితే ఈయన యువకుడిగా ఉన్నప్పటి కాడి నుంచి భగవంతుడిని చూడాలని ఆయన కోరిక. స్వామికి పెద్దవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ కనబడితే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవారట. అప్పుడు ఎవరూ చూడలేదని సమాధానం ఇచ్చారు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం హ్యాస్టీ పాఠం చెబుతూ పారవస్యం అనే పదాన్ని వివరించాలనుకుంటారు. కానీ అది ఆయనకి సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వరంలో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. ఆ పదానికి అర్థం తెలుసుకోవడం కోసం నరేంద్రుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు. రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుడిని ఎప్పుడైనా చూసారా అని అడిగారట నరేంద్రుడు. అప్పుడు పరమహంస నేను భగవంతుడిని చూశానని సమాధానం ఇచ్చారు. నేను ఇప్పుడు ఎలా చూస్తున్నాను, నీతో ఎలా మాట్లాడుతున్నాను, అలానే భగవంతుడిని కూడా చూస్తున్నాను మరియు ఆయనతో మాట్లాడుతున్నాను అని సమాధానం ఇచ్చారట రామకృష్ణ పరమహంస. అప్పుడు నరేంద్రుడు ఈ సమాధానానికి ఆశ్చర్యపోయాడు. నరేంద్రుడు కళ్ళ ముందు జరిగింది తప్ప దేన్ని నమ్మడు. అప్పుడు నరేంద్రుడు పరమహంసతో నేను కూడా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను అని అడుగుతారు. అప్పుడు పరమహంస తన కాళ్ళను తన ప్రక్కన కూర్చున్న నరేంద్రుడి ఒళ్ళోని పెడతారు. అప్పుడు నరేంద్రుడికి ఏదో అయిపోయినట్లు అనిపించి నన్నేం చేస్తున్నారు మీరు, నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, నన్ను వదలండి అని గట్టిగా అరుస్తారు నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణ గారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలని నరేంద్రుడిని విడిచిపెడతారు. ఇలా రామకృష్ణ సన్నిధిలో ఎన్నో అద్భుతాలను చూశారు నరేంద్రుడు. దాంతో నరేంద్రుడు రామకృష్ణ శిష్యుడిగా చేరారు. పరమహంస దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు నరేంద్రుడు. నరేంద్రుడు చదువుకుంటూనే సన్యాసి మార్గంలోకి నడిచారు. 1884లో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారని వార్త తెలుస్తుంది. నరేంద్రుడు తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. నరేంద్రుడి ఆస్తిని అప్పులిచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర బంధువులు లాగేసుకుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. నరేంద్రుడు తన తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టడం కోసం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండేవారు. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. నరేంద్రుడు తన స్నేహితుల ఇంట్లో భోజనం చేశానని అబద్ధం చెప్పి తన ఆహారాన్ని తన కుటుంబానికి ఇచ్చేసేవారు. నరేంద్రుడు ఉద్యోగాల కోసం ఆకలితో తిరుగుతూ ఎన్నోసార్లు కళ్ళు తిరిగి పడిపోయారట. అయితే నరేంద్రుడికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. అయితే నరేంద్రుడు గురువైన రామకృష్ణ పరమహంసకు కొంతకాలానికి గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు నరేంద్రుడు ఉద్యోగం వదిలేసి పరమహంసకు సేవ చేసేవారు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. పరమహంస చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ ఒక మఠాన్ని ఏర్పరిచి అందులో ఉండేవారు. వాళ్ళందరికీ నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు. కొంతకాలం తర్వాత వివేకానంద మన దేశమంతా తిరిగి
మన దేశంలో ఉన్న పేదవాళ్ళ కష్టాలను చూసి ఎంతగానో చలించిపోయారట. భారతదేశం బానిసత్వంలో ఉండడానికి మూఢనమ్మకాలే కారణమని వివేకానంద గారు అన్నారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను గురించి వివేకానంద తెలుసుకున్నారు. మన దేశ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా వివేకానంద మన దేశమంతా పర్యటిస్తూ చివరకు కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో చిన్న కొండలా ఉంది కదా, దాని దగ్గరికి వివేకానంద ఈదుకుంటూ వెళ్ళి ఆ కొండ మీద 3 రోజుల పాటు జ్ఞానం చేశారట. ఆ జ్ఞానంలో తాను ఇన్ని రోజుల పాటు చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారట. అయితే వివేకానంద చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్ళి భారతదేశ గొప్పతనాన్ని చాటి మళ్ళీ తిరిగి వచ్చాక భారతదేశంలో ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళని మేల్కొల్పాలని అనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కొంతమంది మహారాజులు సమకూర్చారు. అంతేకాక మన దేశ నలుమూలల నుండి ఎంతోమంది విరాళాలు పంపారు. అలా వివేకానంద 1893 సంవత్సరంలో మే 31వ తేదీ బొంబాయి తీరం నుండి ఒక నౌకలో బయలుదేరారు. జూలై నెలలో వివేకానంద చికాగో చేరుకున్నారు. స్వామీజీకి సర్వమత మహాసభలు 3 నెలల పాటు వాయిదా పడ్డాయని అక్కడికి వెళ్ళాక తెలిసింది. వివేకానందకు చికాగోలో ఎవరూ తెలియదు. కావున ఆయన వీధుల్లో అలా తిరుగుతూ ఉండేవారు. స్వామీజీ వ్యాసధారను చూసి కొంతమంది అపహాస్యం చేసేవారు. స్వామీజీ వీధుల్లో తిరుగుతున్న సమయంలో ఒకసారి ఒక ఆమె స్వామీజీని చూసి తన భర్తతో, చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో, అస్సలు జెంటిల్మెన్లా లేరు అని అపహాస్యం చేసింది. అప్పుడు వివేకానంద, చూడండి మేడం, మీ దేశంలో టైలర్ జెంటిల్మెన్గా మారుస్తాడేమో కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్మెన్గా మారుస్తుంది అని అన్నారు వివేకానంద. ఇలా స్వామీజీ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. 3 నెలల పాటు స్వామీజీ చికాగోలో ఉండాలంటే చికాగో చాలా ఖరీదైన నగరం. అందువల్ల స్వామీజీకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే క్యాథరిన్ అనే మహిళ స్వామికి పరిచయమైంది. ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికే స్వామీజీ గొప్పతనం ఏమిటో తెలుసుకుంది. బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి వివేకానంద సరే అన్నారు. అయితే వివేకానంద ఖాళీ సమయంలో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని తరువాత రోజు తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా రోజుల పాటు చేసేవారు. ఒకరోజు అక్కడున్న లైబ్రేరియన్కి కోపం వచ్చి, చదవనదానికి ఎందుకు తీసుకువెళ్ళడం అని స్వామీజీతో అన్నది. అప్పుడు స్వామీజీ ఆమెతో, ఇప్పటి వరకు నేను తీసుకువెళ్ళిన పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకం తీసుకొని అందులో నుంచి ఒక ప్రశ్న అడగండి, నేను దానికి సమాధానం చెబుతాను అని అంటారు. అప్పుడు ఆ లైబ్రేరియన్ ఒక పుస్తకం తీసుకొని ప్రశ్న అడగగా స్వామీజీ పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు సమాధానం ఇస్తారు. అంతటి జ్ఞాపక శక్తి స్వామీజీది. బోస్టన్లో క్యాథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జేహెచ్ రైట్ అంటే జాన్ హెన్రీ రైట్ అనే ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్ని విశ్వమత మహాసభలలో తను మాట్లాడడానికి అనుమతి ఇమ్మని కోరారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభలను నిర్వహించే వాళ్ళకి ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా పేర్కొన్నారు: అమెరికాలోని పండితులను, మేధావులను ఒకవైపు ఉంచి ఈ స్వామి వివేకానందని మరోవైపు ఉంచితే స్వామీజీ మేధాశక్తితో ఎవరూ సరిపోరని ప్రొఫెసర్ జేహెచ్ రైట్ రాశారు. సెప్టెంబర్ 11, 1893 సంవత్సరంలో సర్వమత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ మంచి స్టైల్గా రెడీ అయి ఉంటారు. కానీ స్వామీజీ దుస్తులు, వేషధారణ చూసి అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ ఆయన్ను గౌరవించరు. అయితే సభలో ఒక్కొక్కరు లేచి లేడీస్ అండ్ జెంట్లీమెన్ అంటూ స్పీచ్ మొదలుపెట్టి వాళ్ళు వాళ్ళ మతాల గొప్పతనం గురించి చెప్పుకుంటారు. కానీ స్వామి వివేకానంద తన స్పీచ్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశపు సోదరీమణులారా అంటూ మొదలుపెట్టేటప్పటికి అక్కడున్న వాళ్ళు 4000 మందికి పైగా జనం లేచి
2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అయితే ఇక్కడ వివేకానంద గొప్పతనం తన స్పీచ్తో సభలో ఉన్నవారందరినీ ఆకట్టుకోగలరు. కొంతమంది స్వామి వివేకానంద సోదరీమణులారా అనేటప్పటికీ కన్నీళ్లు కాల్చారు. అయితే సభలో చప్పట్లు ఆగిన తర్వాత స్వామీజీ మన దేశపు గొప్పతనం గురించి, ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దాంతో సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అయితే సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళంతా తమ స్థాయిని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఎగబడుతూ స్టేజ్ వద్దకు వచ్చి స్వామీజీకి సేకండ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. తరువాత రోజు చికాగోలో న్యూస్ పేపర్లన్నీ ఫ్రంట్ పేజీలోని స్వామీజీ ప్రసంగాల్ని ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని వార్తాపత్రికలు కూడా ఆయన్ని సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాయి. ఏకంగా ఒక చికాగో న్యూస్ పేపర్ అయితే ఇటువంటి మనిషి యుగానికి ఒక్కడే పుడతాడు, ఆయనని సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యమని వ్యాఖ్యానిచ్చింది. ప్రపంచమంతా మన స్వామీజీ గురించి మారుమోగిపోయింది. కొంతమంది ఆయన శిష్యులుగా చేరారు. అప్పటి వరకు భారతదేశం అంతా చెట్లకు పుట్లకు మూఢనమ్మకాలతో పూజలు చేసే ఒక తెలివి తక్కువ దేశమని అనుకున్న వాళ్ళందరూ హృదయాలలో భారతదేశం పట్ల గౌరవం కలిగేలా చేశారు స్వామీజీ. ఈ విశ్వమత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. అయితే అక్కడ స్వామీజీ స్పీచ్ చివరిలో ఉంచేవారు. ఎందుకంటే ఒకవేళ స్వామీజీ స్పీచ్ మొదట్లో పెడితే ఆయన స్పీచ్ అయిపోగానే అందరూ లేచి వెళ్ళిపోయేవారట. అదే చివరిలో పెడితే ఆయన స్పీచ్ గురించి అందరూ ఎదురు చూస్తుండేవారట. అందువల్ల ఒక్కరోజులోనే స్వామీజీ కీర్తితో చికాగో నగరం అంతా నిండిపోయింది. అది మన స్వామీజీ స్పీచ్కున్న గొప్పతనం. ఈనంటి పడనివారు కొంతమంది స్వామీజీ మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది చంపడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఒకసారి స్వామీజీ ఒక సభలో స్పీచ్ ఇస్తున్న సమయంలో సభలో ఉన్న ఒక వ్యక్తి ఈడియట్ అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీ మీదకి ఇచ్చిరాడు. అది స్వామీజీ తెరిచి చూసి, పాపం ఎవరో వాళ్ళ పేరు రాశారు కానీ మేటర్ రాయడం మర్చిపోయారు అని అన్నారు స్వామీజీ. స్వామీజీ చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు ఆయన్ని ఎగతాళి చేయడానికి లైబ్రరీకి తీసుకువెళ్ళి అక్కడ అన్ని మత గ్రంథాలను వరుసలో పెట్టి అన్నిటికంట క్రింద భగవద్గీతను పెట్టి అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి స్వామీజీతో, చూసావా వివేకానంద, మీ భారతదేశానికి చెందిన భగవద్గీత అన్నిటికన్నా క్రింద ఉంది, అది మీ స్థానం అని ఎగతాళి చేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వుతూ, మీరు సరిగ్గానే అమర్చారు, భగవద్గీతే అన్నిటికీ ఆధారం. ఒకవేళ క్రింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి. మీరు భగవద్గీతను అన్నిటికంటే ముందు పెట్టారంటే అన్ని గ్రంథాలలో మొదటి గ్రంథం భగవద్గీత అనే కదా ఒప్పుకున్నట్లు మీరు అని అన్నారు స్వామీజీ. ఆ మాటకి అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. స్వామీజీ అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడున్న అమ్మాయిలు ఆయన వ్యాసదారిని చూసి ఆయనను ఆట పట్టించడానికి ఆయన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని అడుగుతారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు మమ్మల్ని ఏడిపిస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేస్తాం అని అంటారు. అప్పుడు స్వామీజీ వాళ్ళతో, నాకు వినబడదు, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయిలు పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు. స్వామీజీ వాళ్ళతో, ఇప్పుడు పిలవండి పోలీసులను అని అంటారు. ఇక చేసేదేమీ లేక ఆ అమ్మాయిలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. స్వామీజీ గొప్పతనం అన్ని దేశాలకు తెలియడంతో ఈయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి. అలా స్వామీజీ అమెరికా నుండి ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యారు. అయితే ఒకసారి ఒక షిప్లో స్వామీజీ మరియు ఆయన మిత్రులు కలిసి ప్రయాణిస్తారు. అప్పుడు వీళ్ళు ఆ షిప్ సిబ్బందిని న్యూస్ పేపర్ చదవడానికి అడిగి మొదటగా స్వామీజీ ఆ న్యూస్ పేపర్ చదివి తరువాత తన ఫ్రెండ్కి ఒకటికి ఇస్తారు. తన స్నేహితుడు ఆ న్యూస్ పేపర్ చదువుతున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో తన స్నేహితుడి చేతి నుండి ఆ న్యూస్ పేపర్ జారి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు ఆ షిప్ సిబ్బంది చూసి తన స్నేహితుడిని ఎంతగానో తిడతారు.
అది చూసిన స్వామీజీ సిప్ సిబ్బందితో ఇలా అన్నారు, మీరు ఒక పేపర్ పెన్ తీసుకొస్తే న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ అంతా రాస్తా, కావలిస్తే అది కరెక్టో లేక తప్పో మీరే చెక్ చేసుకోండి అని కామా ఫుల్ స్టాపులతో మొత్తం ఉన్నది ఉన్నట్లుగా రాసి సిప్ సిబ్బందికి ఇస్తారు స్వామీజీ. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వామీజీ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కూడా మన భారతదేశపు గొప్పతనం గురించి చెప్పారు. ఈయన ఏ దేశం వెళ్ళినా సరే ఎవరో భారతదేశపు గొప్ప సన్యాసట అని గుంపులు గుంపులుగా స్వామీజీని చూడడానికి వెళ్ళేవారు. ఒకరోజు బ్రిటిష్ అధికారి వివేకానందాన్ని లంచ్ కోసం తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అయితే బ్రిటిష్ అధికారి స్పూన్తో లంచ్ చేస్తారు, కానీ స్వామీజీ చేతితో తింటారు. అప్పుడు బ్రిటిష్ అధికారి స్వామీజీతో, ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు లంచ్ చేతితో తింటారా అని నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు స్వామీజీ బ్రిటిష్ అధికారితో, మా చేతితో మేము తప్ప వేరే వాళ్ళు లంచ్ చేయలేరు, కానీ మీరు లంచ్ చేయడానికి ఉపయోగిస్తున్న స్పూన్లు ఎంతోమంది వాడి ఉండవచ్చని స్వామీజీ సమాధానం ఇచ్చారు. ఒకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మరియు స్వామీజీ కలిసి ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. వీరిద్దరే ఆ కంపార్ట్మెంట్లో ఉంటారు. అయితే బ్రిటిష్ అధికారి స్వామీజీ వేషధారణ చూసి ఈయనకి ఇంగ్లీష్ రాదనుకొని స్వామీజీని అపహాస్యం చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత స్వామీజీ నిద్రపోతారు. అప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ స్వామీజీ షూస్ తీసి కిటికీ నుండి బయటికి విసిరేశాడు. కొంతసేపటి తర్వాత స్వామీజీ లేచి చూసేటప్పటికి తాను షూస్ ఉండవు. అప్పుడు స్వామీజీ బ్రిటిష్ ఆఫీసర్ని చూసిన తర్వాత జరిగినదంతా స్వామీజీకి తెలుస్తుంది. కానీ స్వామీజీ నిశ్శబ్దంగా ఉంటాడు. కొంతసేపటి తర్వాత బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోతాడు. అప్పుడు స్వామీజీ ఆ అధికారి యొక్క హ్యాంగర్ తగిలించి ఉన్న కోట్ని తీసి ట్రైన్లో నుంచి బయటికి విసిరేస్తాడు. కొంతసేపటి తర్వాత బ్రిటిష్ ఆఫీసర్ లేచి తన కోట్ ఏదని స్వామీజీని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ అధికారితో, మీ కోట్ నా షూస్ని వెతకడానికి వెళ్ళింది అని బదులిస్తారు. ఇది ఎలా ఉండగా స్వామిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించి హార్వర్డ్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామీజీని కోరారు. ఇలా ఎన్నో స్వామీజీకి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ స్వామీజీ వాటిని తిరస్కరించారు. అలా స్వామీజీ 4 సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి వస్తుండగా ఎంతోమంది విదేశీయులు స్వామీజీతో మేము కూడా భారతదేశానికి వస్తామని, అక్కడ హైందవ మతంలో చేరుతామని అంటారు. అప్పుడు స్వామీజీ వాళ్ళతో, నేను వచ్చింది మత మార్పిడి గురించి కాదని అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. దేవుడిని కలుసుకోవడానికి మతాలన్నవి రకరకాల దారులని, మనం ఏ దారిలో వెళ్ళినా చివరికి అందరం ఒకే దారిలో కలుస్తామని స్వామీజీ వాళ్ళతో అన్నారు. స్వామీజీ అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఒకసారి స్వామీజీ జీసస్ గురించి మాట్లాడుతూ, క్రీస్తు సమయంలో నేను గాని ఉండుంటే ఆయన చూపిన ప్రేమ మార్గానికి నేను నా కన్నీళ్ళ దారితో కాదు, నా రక్తపు దారితో ఆయన పాదాలను కడిగేవాడినని అన్నారు స్వామీజీ. అలా స్వామీజీ భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. అప్పటికి స్వామీజీ ఘనత భారతదేశమంతా పాకేసింది. 1897లో కొలంబోకి చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంతగా గౌరవ మర్యాదలు స్వామీజీకి లభించాయి. మన భారతదేశంలో ప్రజలంతా నిరాశతో మేమింకా బానిసలుగే ఉండిపోవాలి అని అనుకునే సమయంలో స్వామీజీ ఘనత గురించి తెలిసాక వాళ్ళందరూ హృదయాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పొందారు. స్వామీజీ ఇండియాకు వచ్చిన తర్వాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏమిటంటే పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. అయితే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ ఎన్నో పాఠశాలలను, ఆసుపత్రులను నిర్మించి సేవ చేస్తుంది. ఆ తర్వాత కూడా స్వామీజీ దేశమంతటా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే స్వామీజీ విశ్రాంతి లేకుండా శ్రమ పడడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయితే ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులలో ఒకరిని ఆయన పంచాంగం తీసుకురమ్మని, అందులో జూలై 4వ తేదీ
శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్క్ చేశారు స్వామీజీ. అయితే స్వామీజీ శిష్యులకు ఆయన మార్క్ చేసిన తేదీ దేని గురించి వాళ్ళకి అర్థం కాలేదు. అయితే స్వామీజీ మార్క్ చేసిన రోజు వచ్చింది. 1902వ సంవత్సరంలో జూలై 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో కొంతసేపు జ్ఞానం చేసుకున్నారు స్వామీజీ. తరువాత స్వామీజీ మంచం మీద పడుకొని ఆయన తన చివరి శ్వాస విడిచారు. అలా స్వామీజీ తన ఏ రోజు మరణించాలో ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన. ఆయన శరీరాన్ని అయితే వదిలి వెళ్ళారు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయ హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతుంది. స్వామీజీ తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. ప్రపంచ దేశాలలో మన భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి మన స్వామీజీ. స్వామీజీ జీవితం మొత్తం మీద ఆయన దాచుకున్నది, ఆయన చేసుకున్నది ఏమీ లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేసుకున్నారంటే, అమెరికాలో ఇప్పటికీ ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు. మనం ఇండియా గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని సలహా ఇస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్. అంత గొప్ప వ్యక్తి స్వామీజీ. స్వామీజీ ఎప్పుడూ కూడా గొర్రెల్లా కాదు, సింహాల్లా ధైర్యంగా బ్రతకమని, దేనికి భయపడవద్దని అంటారు. ఇంకా డబ్బు లేనివాడు కాదు, జీవితంలో లక్ష్యం లేనివాడు అసలైన పేదవాడు అంటారు వివేకానంద. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అని తరచు అనేవారు స్వామీజీ. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో స్వామీజీ అంతటి వారు ఎవరూ లేరు. అందుకే స్వామీజీ పుట్టినరోజు జనవరి 12న మన దేశంలో నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. మన జీవితంలో ఎప్పుడైనా మనం నిరాశ నిస్పృహలతో ఉండినప్పుడు, మన బ్రెయిన్ చెడు ఆలోచనలపై వెళ్ళినప్పుడు, మనం ఓటమికి గురైనప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం ఒక్కసారి వివేకానంద పుస్తకాలను, సూక్తులను చదివితే మనకు జీవితంలో ఎలా ముందుకు ఎదగాలో తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన సందేశాలు సూటిగా మన హృదయాల్లో తాగుతాయి. అప్పుడు మనసులో మనకు తెలియని ధైర్యం, ఆలోచనలు మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది. జై హింద్.